నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ఉత్తర భారతంలో రాజ్యాలన్నీ జయిస్తున్నారు. 2024లో సంపూర్ణ రాజ్యాధికారం దక్కాలంటే ఒక్క ఉత్తరాన్ని నమ్ముకుంటే సరిపోదు, మరిన్ని రాజ్యాలు వశం కావాలి. అందుకే దక్షిణాపథంలోని రాజ్యాలపై దృష్టి పెట్టారు. అందని ద్రాక్షలా మారిన దక్షిణ భారత్లో కూడా ఉత్తరాది యుద్ధ వ్యూహాలే అమలు చేయాలని వారు భావిస్తున్నారు. ఆ వ్యూహాలను అలా ఇలా కాదు, తానే రచించాలని తెలంగాణలో అడుగు పెడుతున్నారు దేశ ప్రధాని. అడుగు పెట్టడమే కాదు, ఎంపీగా పోటీ చేయడానికి ఓ ఏరియాను కూడా ఎంచుకున్నారు. కాషాయ సైనికులకు ఉత్తరాది విజయ సూత్రాలు బోధిస్తూ సౌత్ లో నార్త్ పోల్ పాతుతారా? ఇక్కడికి అక్కడికి తేడా లేదా అన్న ప్రచారం మధ్య మోడీ ఎంచుకున్న ఆ నియోజకవర్గం ఏదన్న ఆసక్తికరమైన డిస్కషన్ ఎలాంటి ఆన్సర్ ఇస్తోంది చూద్దాం. ఉత్తరాది దక్షిణాది అనే చర్చ ఇప్పుడు ఎందుకు వస్తోందంటే రాజకీయ పార్టీలు అలాగే ఆలోచిస్తున్నాయి కాబట్టి అక్కడ ఎన్నికల్లో ఏ వ్యూహాలైతే అఖండ విజయాన్ని ఇచ్చాయో అచ్చం అలాంటి స్ట్రాటజీనే సౌత్ లో అప్లై చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. కేవలం ఆలోచనలే కాదు, భౌతికమైన రూపాలను దక్షిణాదిలో వాడాలని రకరకాలుగా తలపోస్తున్నాయి. అందుకు తాజా నిదర్శనం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉత్తరప్రదేశ్ ఫార్ములాను యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేయాలని అనుకోవడం. నార్త్ లో ప్రత్యర్థులకు ఊహలకందని వ్యూహాలను అమలు చేశారు అమిత్ షా. ఇప్పుడు ఇదే ఫార్ములాను దక్షిణాదిలో, అందులోనూ తనకు మంచి అవకాశం ఉందని భావిస్తున్న తెలంగాణలో అప్లై చేయాలని అనుకుంటున్నారు. నార్త్ ఇండియాలో బలంగా ఉన్న బీజేపీ సౌత్ ఇండియాపై ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో ప్రధానంగా తెలంగాణపై బీజేపీ నజరు వేసింది. టీ పాలిటిక్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన మోడీ అమిత్ షా ద్వయం నేరుగా తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలాబలాల గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసేందుకు వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మోడీ పోటీ చేసే అవకాశం ఉందని జోరుగానే ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలకు తెలంగాణ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. 2014లో వడోదర, వారణాసి నుంచి, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయగా ఈసారి ప్రధాని మోడీ తెలంగాణ నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారన్న గుసగుసలు కమలం క్యాంపులో జోరుగానే వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీకి సానుకూలత ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం అందిపుచ్చుకోవడం లేదన్న భావనలో ఉన్న మోడీ డైరెక్ట్ గా రేసులో దిగితేనే ఈక్వేషన్లు మారుతాయని భావిస్తున్నట్టున్నారు. అందుకే గ్రేటర్ పై ఫోకస్ పెంచుతూ ఇక్కడి ఓటు బ్యాంకుకు గాలం వేస్తూ మల్కాజ్గిరి, సికింద్రాబాద్ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కూడా. ఒక సికింద్రాబాదే కాదు, మల్కాజ్గిరి సెగ్మెంట్ లోనూ కమలం క్యాడర్ బలంగానే ఉంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లను సాధించినప్పటికీ కేవలం 64 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీకి 39, బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి 7 స్థానాలు వశమయ్యాయి. విపక్షాలకు 53 స్థానాలు దక్కినప్పటికీ ఒక స్థానం కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ దక్కించుకుంది. లోక్సభ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయాలు మారతాయన్న భావన ఉండడం, ఇటీవల ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో మరిన్ని సీట్లు గెలుచుకోవాలని బీజేపీ భావించినప్పటికీ సాధ్యం కాకపోవడం, కేవలం గోషామహల్ సీటుతో ఆ పార్టీ సరిపెట్టుకోవలసి రావడం, ఇన్ని అంశాలు మోడీ గ్రేటర్ మీద ఫోకస్ పెట్టడానికి కారణంగా చెబుతున్నారు పొలిటికల్ పండితులు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నప్పటికీ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో 15% మేర ఓట్లను సాధించిన ఆ పార్టీ 8 సీట్లలో విజయం సాధించి సత్తా చాటింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీని ఎంపీగా బరిలో దించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నల్గొండ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు తెలంగాణ నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి కేంద్రంలో వరుసగా 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ లక్ష్యం. అదే సమయంలో ఈసారి దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ ఫోకస్ చేసింది. అయితే ప్రధాని మోడీ దక్షిణాదిన తమిళనాడు నుంచి పోటీ చేస్తారని ఇప్పటి వరకు ప్రచారం సాగింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణలోని 2 లోక్సభ స్థానాలపైన కసరత్తు జరుగుతున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో అతి పెద్ద లోక్సభ నియోజకవర్గం మినీ ఇండియాగా చెప్పుకునే మల్కాజ్గిరి ఒకటి, రెండోది సికింద్రాబాద్. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి చెప్పుకునే స్థాయిలో ఆదరణ ఉంది. సికింద్రాబాద్ బీజేపీకి అనుకూలంగా కనిపిస్తోంది. మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడం ద్వారా హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రధాని పోటీ పైన తుది నిర్ణయం జరగకపోయినా ఆ దిశగా ఆలోచనలు ఉన్నాయన్నది క్లియర్.
తెలంగాణ గడ్డ నుంచి మోడీ పోటీ చేయడం ద్వారా దక్షిణాదిలో కూడా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని కమలం వర్గాలు అంచనాలు వేసుకుంటున్నాయి. అని అనుకున్నట్టే జరిగితే మోడీ గనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపై ఇప్పటికే ఒకసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీక్రెట్ సర్వే చేయించినట్టు తెలుస్తోంది. ప్రజలు, నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. మొత్తానికి దక్షిణాదిన చక్రం తిప్పేందుకు సిద్ధమైన మోడీ చరిష్మా ఎంతవరకు పనిచేయనుందో చూడాలి మరి.